తాజ్‌మహల్ అనే చిత్రంలో అంటే కొన్ని మంచి పట్లు ఉన్నాయి. ఆడియన్స్‌ని ఎట్లాగా ఆకట్టుకోవాలి, కొత్తదనం తీసుకురావాలనే దాని మీద చాలా బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే 'తాజ్‌మహల్'. 'తాజ్‌మహల్‌లో' తన కొడుకు కోటీశ్వరుడు రంగనాథ్ కొడుకు ఒక అమ్మాయిని ఆగ్రా వెళ్ళి లవ్ చేశాడని, ఆ అమ్మాయితోనే అక్కడే గడుపుతూ తను హైదరాబాద్ కూడా రిటర్న్ రాకపోతే చాలా కోపపడ్డ రంగనాథ్ గారు తన స్నేహితుడు హోమ్ మినిస్టర్ అయినటువంటి కోట శ్రీనివాసరావు గారు తీసుకుని ఆగ్రా వెళ్ళిన తర్వాత కరెక్ట్గా ఒక బాండెడ్ కిల్లర్ని అంటే శ్రీహరి అప్పుడు ఇమ్రాన్ ఖాన్ వేషం వేశాడని అతన్ని కన్సల్ట్ అయ్యి నా కొడుకు ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాడు ఇక్కడ, ఆ అమ్మాయిని లేపేయాలి అని ఆ సంఘటన అతన్ని కాంట్రాక్ట్ కుదుర్చుకుని శ్రీహరిని పంపించడం. శ్రీహరి ఈ అమ్మాయిని వెతుక్కుంటూ అంటే లక్కీగా ఆ రోజున రంగనాథ్కి అమ్మాయి ఫోటో లేదు తన దగ్గర, కానీ నా కొడుకు ఫోటో ఉంది, నా కొడుకు ఫోటో మీకు ఇస్తాను, దాని ద్వారా అతని పక్కన ఉన్న అమ్మాయిని వేసేయండి అని చెప్పడంతో ఈ ఇమ్రాన్ ట్రేస్ అవుట్ చేస్తూ వెళ్ళి ఒక పార్కులో ఈ అమ్మాయి శ్రీకాంత్ని కిస్ చేస్తుండగా, ఎందుకంటే అమ్మాయిని శ్రీహరి చూసే అవకాశం లేదు, తన వ్యాన్లో చూస్తూ కరెక్ట్గా ఈ అమ్మాయి కిస్ ఇచ్చి సిగ్గుతో పారిపోతూ రోడ్డు మీద వెళ్తుంటే ఆ అమ్మాయిని తన వ్యాన్తో డాష్ ఇచ్చే ఒక లాస్ట్ సెకండ్ ఆ అమ్మాయి కెవ్వుని కేకపెట్టి వెనక్కి తిరిగితే ఆ అమ్మాయి తీరా తన సొంత సిస్టర్ అవటం అనేది అది అసలు ఆ పిక్చర్కి ఒక టర్నింగ్ పాయింట్. దీంతో ఎవరినైతే చంపాలని శ్రీహరి వచ్చాడో దానికి రివర్స్గా హీరోని స్టాప్ చేసే సీన్ హైలైట్ ఆఫ్ ద మూవీ తాజ్‌మహల్. అలాగే తాజ్‌మహల్లో మరొక మెమొరబుల్ సీన్ ఏంటంటే తన బ్రదరు తన ప్రేమను బతకనివ్వడని చెప్పేసి తనని పెంచిన తండ్రి ఎవరు నూతన్ ప్రసాద్, వీడు నువ్వు ఇక్కడుంటే బతకనివ్వడు, మీ ప్రేమని బతకనివ్వడు, వెళ్ళిపోమ్మా అని చెప్పి అమ్మాయికి తన గతాన్ని చెప్పి పంపిస్తే ఆ అమ్మాయి ఆగ్రా క్యాంట్కి వచ్చి ఆగ్రా రైల్వే స్టేషన్లో ఆ బ్యాగ్ పుచ్చుకొని శ్రీహరి తరుగుతుంటే ఎక్కడ దొరుకుతాను అని చెప్పి ఆ టెన్షన్తో అలా వెళ్తుంటే సేమ్ సీక్వెన్స్లోనే హీరో తన ఫాదర్తో గొడవపడి పుట్టినరోజు ఆ అమ్మాయిని తీసుకుని మళ్ళీ మీ ఇంట్లో అడుగు పెడతా అని చెప్పి రావటం, వీళ్ళిద్దరూ ఎలా కలుస్తారు అనే ఒక టెన్షన్లో ఒక ప్రయాణికుడు బ్యాగ్ని పొరపాటున శ్రీకాంత్ డాష్ ఇస్తే ఆ బ్యాగ్ కింద పడితే ఆ బ్యాగ్ తీసుకోవడానికి వంగితే కరెక్ట్గా సేమ్ ఫ్రేమ్లో ఆ అమ్మాయి రైల్వే స్టేషన్లోకి వెళ్ళటం అనేది ఆ ఇంటర్వెల్ పాయింట్ చాలా మంచి పాయింట్. ఆడియన్స్ కూడా క్లాప్స్ పెట్టారు ఆ సీన్.